హాయ్ గాయ్స్, నేను మీ సోను నాయక్ని. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మా ఆయన మార్నింగ్ 4 o'clockకే లేచి తన డ్యూటీకి తను వెళ్ళిపోతాడు. నేను మెల్లగా 6కి 7కి 8కి అలా లేచి నా పని నేను చేసుకుంటా. ఎంత పని చేసినా కూడా ఈ హస్బెండ్స్ అసలు నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని రొటీన్గా అంటూనే ఉంటారు. అలా మా ఆయన కూడా అంటాడు. ఒక్కవేళ వంట చేయడంలో ఏమైనా లేట్ అయిందనుకో, ఒకవేళ మా ఆయన 1 o'clock వస్తాడు, ఆ 1 వరకు వంట కాలేదనుకోండి, క్లాసే పీకుతూనే ఉంటాడు. ఇక అసలు నువ్వు మార్నింగ్ 10కి లేస్తావా, 9కి లేస్తావా, లేచినప్పుడు ఏం చేస్తావు సోనా నువ్వు ఇంట్లో ఉండి? ఎప్పుడు ఆ ఫోన్ని పట్టుకుంటావు, ఫోన్ని పట్టుకొని చూస్తూనే ఉంటావు. ఆ ఫోన్లో ఏముందో ఏమో, నీ దగ్గర ఫోన్ ఉంచా అని తిడుతూనే ఉంటాడు. నేను చెప్తా అప్పుడు, కాదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ చూడలే నేను, పని మొత్తం చేసుకుంటున్నా అంటే మనం ఇద్దరమే కదా ఇంట్లో ఉండేది, అంతగానం పని ఏముంటుంది చెప్పు అంటాడు. కానీ ఈ పనంతా ఎవరు చేస్తారండి? నాకు తెలిసి మా ఆయనకు ఇంకో వైఫ్ ఉంది కావచ్చు, ఆ మచ్చి చేస్తుందేమో అని అంట. అప్పుడు నవ్వుతాడు. ఇలా నాకే జరుగుతుందా, మీకు కూడా అదే జరుగుతుంది కదా? అట్లా అయితే నాకు కామెంట్ చేయండి. అయినా ఈ హస్బెండ్స్కి ఏం తెలుస్తుందండి? ఒక సామెత ఉంటుంది తెలుగులో, చేసేటోడికి తెలుస్తుంది కానీ చూసేటోడికి ఏం తెలుసు అని చెప్పి. వీళ్ళకి కూడా ఏం తెలుసు అండి, మనకు తెలుసు, మనం చేస్తున్నాం కాబట్టి. మా ఆయన మార్నింగ్ 4 o'clockకే వెళ్తాడని చెప్పి అన్నాను కదా, వెళ్ళేటోడు చక్కగా వెళ్ళక ఏడా సామాన్లు ఆడబెట్టక ఎక్కడెక్కడో వారేసిపోతాడండి. ఎందుకయ్యా అట్లా వారేసిపోతున్నావు అని అడిగితే, లేదు నువ్వు బద్ధకానికి అంబాజీ కదా, అంత పని చేయాలని చెప్పి పారేసిపోతా అని చెప్పి అంటాడు. ఇలా మీ ఆయన కూడా అట్లనే అంటారా? అంటే కామెంట్ చేయండి. ఇంకా ఎంతమందికి ఇష్టం అండి ఇంటి ముందు ముగ్గేయడం? నాకైతే చాలా ఇష్టం అండి. నేను డైలీ ముగ్గేస్తా. ముగ్గేంది నాకు డే ఎండ్ కాదు. ఫైనల్గా నా పని అంతా అయిపోయింది. ఎలా ఉందో మరి మీరు కూడా చూసేయండి. ఇక మా ఆయన వచ్చి మళ్ళీ ఏదో ఒక వంక తీస్తూనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.